హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో అన్సోల్డ్గా వెనుదిరగబోతున్న కొందరు ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ ప్లేయర్ విశాల్ లాథేర్. విశాల్ లాథేర్ మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి కవర్ డిఫెండర్, బట్ లాస్ట్ సీజన్లో అంతలా పర్ఫామ్ చేయలేదు ఈ డిఫెండర్. దీంతో ఈ సీజన్లో అన్సోల్డ్గా వెనుదిరగబోతున్నాడు విశాల్ లాథేర్. అండ్ లాస్ట్ సీజన్లో కూడా 10 మ్యాచ్లు ఆడినటువంటి విశాల్ లాథేర్ కేవలం 10 పాయింట్లు మాత్రమే సాధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బెంగళూరు బుల్స్ ఈ ప్లేయర్ని రిలీజ్ చేసింది. ఆప్షన్లో కూడా అన్సోల్డ్గా వెనుదిరిగే అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ ప్లేయర్ కూడా బెంగళూరు బుల్స్ నుంచి అన్సోల్డ్గా వెనుదిరగబోతున్నాడు. అతనే రణ్ సింగ్. రణ్ సింగ్ ప్రో కబడ్డీలో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆల్రౌండర్, బట్ లాస్ట్ ఫ్యూ సీజన్స్గా అనుకున్నంతలా పర్ఫామ్ చేయట్లేదు రణ్ సింగ్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో అన్సోల్డ్గా వెనుదిరగడం జరిగింది. బట్ లాస్ట్ సీజన్లో రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు ఇతని పైన నమ్మకం ఉంచి ఆప్షన్ తర్వాత తీసుకోవడం జరిగింది. బట్ అయినా సరే పర్ఫామ్ చేయలేకపోయాడు రణ్ సింగ్. ఇక థర్డ్ ప్లేయర్ బాలా సాహెబ్ జాదవ్ ఫ్రమ్ దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీ తరఫున లాస్ట్ సీజన్లో ఈ కవర్ డిఫెండర్ కేవలం 6 మ్యాచ్లు ఆడాడు. ఆ 6 మ్యాచ్లు కూడా కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించడం చూసాం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దబాంగ్ ఢిల్లీ ఈ ప్లేయర్ని రిలీజ్ చేసింది. అన్సోల్డ్గా ఆప్షన్లో వెనుతిరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ కూడా దబాంగ్ ఢిల్లీ నుంచే అన్సోల్డ్ కాబోతున్నాడు. రవికుమార్ మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి కవర్ డిఫెండర్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు ప్రీవియస్ సీజన్స్లో. బట్ ఈ సీజన్లో నిరాశపరిచాడని చెప్పాలి. 4 మ్యాచ్లు ఆడినటువంటి రవికుమార్ కేవలం 4 పాయింట్లను మాత్రమే సాధించడం మనం చూసాం. నెక్స్ట్ ప్లేయర్ మొహమ్మద్ ఇస్మాయిల్ నబీబక్ష్. ఈ ప్లేయర్ పేరు అన్సోల్డ్ లిస్ట్లో ఉండడం మీకు కొంత ఆశ్చర్యాన్ని కలగజేసి ఉండొచ్చు. బట్ లాస్ట్ సీజన్లో 21 మ్యాచ్లో ఆడినటువంటి మొహమ్మద్ ఇస్మాయిల్ నబీబక్ష్ గుజరాత్ జైంట్స్ తరఫున 28 రైట్ పాయింట్స్ని మాత్రమే సాధించడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నబీబక్ష్ అయితే రిలీజ్ కాబోతున్నాడు. రీటైన్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. అండ్ ఆప్షన్లో కూడా అన్సోల్డ్గా వెనుదిరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ప్లేయర్ కే ప్రపంచన్. లాస్ట్ సీజన్లో హర్యానా స్టీలర్స్ తరఫున 12 మ్యాచ్లు ఆడినటువంటి కే ప్రపంచన్ కేవలం 22 పాయింట్స్ని మాత్రమే సాధించడం చూసాం. సో ఈ నేపథ్యంలో గతంలో మంచి రెప్యుటేషన్ ఉన్నప్పటికీ రీసెంట్ ఫామ్ రీత్యా ఇతను అన్సోల్డ్గా వెనుదిరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నేమ్, బిగ్ నేమ్, షాకింగ్ నేమ్, రాహుల్ చౌదరి. లాస్ట్ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున 4 మ్యాచ్లు ఆడినటువంటి రాహుల్ చౌదరి 6 పాయింట్స్ని మాత్రమే సాధించడం మనం చూసాం. అండ్ ఆ 4 మ్యాచ్ల్లో కూడా సంజీవ్ కుమార్ బల్యాన్ గారు రాహుల్ చౌదరికి సబ్స్టిట్యూట్గానే అవకాశం కల్పించారు. సో ఈ నేపథ్యంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఖచ్చితంగా రాహుల్ చౌదరిని రిలీజ్ చేసింది. ఆప్షన్లో అన్సోల్డ్గా కూడా వెనుదిరిగే అవకాశం ఉంటుంది రాహుల్ చౌదరి. ఇక ఈ స్టార్ ప్లేయర్స్తో పాటుగా గుజరాత్ జైంట్స్ ప్లేయర్ రాకేష్ నర్వాల్, బెంగళూరు బుల్స్ ప్లేయర్ బంటి, కే సెల్వమణి, వీళ్ళు కూడా అన్సోల్డ్గా వెనుదిరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ తెలుగు టైటన్స్లో ఉన్నటువంటి ఓంకార్ మోరే, గౌరవ్ దహియాలు సైతం అన్సోల్డ్గా వెనుదిరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.